అక్టోబర్ 2వ తారీఖున అంబేద్కర్ బొమ్మని కిందన కాలిపోతూ ఉంటే అక్కడ ఉండేటువంటి గోవిందయ్య అనే వ్యక్తికి ఒక మహిళ సమాచారం ఇస్తే ఇది రాజకీయం చేస్తూ వైసీపీ వాళ్ళు బయటికి తీసుకొచ్చి టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? మతాలకి కులాలకి గొడవలు పెట్టి దాన్ని కూడా రాజకీయం చేద్దామని చూసే తత్వం జగన్మోహన్ రెడ్డిదని, వైసీపీ పార్టీదని అందరూ భావిస్తున్నారు. మళ్ళీ మీరు కావాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ఉంటే చేయాలి తప్ప అలాగే విధ్వంసం సృష్టి ప్రభుత్వంలోకి వద్దామని ఆలోచన ఉంటే చాలా అది నిదర్శనం కాదది. ఓటు బ్యాంక్ కోసం నెక్స్ట్ ఎలాగైనా మనం రావాలి అని పట్టుదలతో వాళ్ళు అలా చేస్తున్నారు, కానీ వచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కనబట్టలేదు. అక్టోబర్ 2వ తారీఖున అంబేద్కర్ బొమ్మని కిందన కాలిపోతూ ఉంటే అక్కడ ఉండేటువంటి గోవిందయ్య అనే వ్యక్తికి ఒక మహిళ సమాచారం ఇస్తే ఇది రాజకీయం చేస్తూ వైసీపీ వాళ్ళు బయటికి తీసుకొచ్చి టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి కానీ మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒక మంచి ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి. అయితే దీన్ని కూడా కులానికి మతానికి చిచ్చులు పెట్టే విధంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అది ఇప్పుడే కాదు, ఫస్ట్ నుండి కూడా చేస్తున్నారు. అయితే అక్కడ ఒక మహిళది అక్కడ వ్యాపారం చేసుకుంటుంది చాలా రోజులు బట్టి, చాలా సంవత్సరాల బట్టి కూడా ఆవిడ వ్యాపారం చేసుకుంటుంది. అయితే దానికి నిప్పు పెట్టారు వైసీపీ వాళ్ళే. కానీ దాన్ని అక్కడ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య గారికి ఆవిడ సమాచారం ఇచ్చింది, ఇలాగా మాది ఇల్లు కాలిపోతుంది, అక్కడ అంబేద్కర్ విగ్రహం కూడా ఉంది, అది కూడా కాలిపోతుంది అని ఫోన్ చేస్తుంటే ఆయన నేను తక్షణమే వస్తానని చెప్పి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి ఫోటోలు తీసి దీన్ని పెట్టొద్దమ్మా నువ్వు, నేను దీన్ని స్టేట్ లెవెల్లో చూపెడతానని చెప్పి ఆయన కూడా దళితుడే అయితే చెప్పారు. చెప్తే మహిళ కూడా నమ్మి ఏం చేసిందంటే కేసు పెట్టలేదు. కేసు పెట్టకపోతే ఒక రెండు రోజులు నిరాహార దీక్షలా చేస్తే అందరూ కూడా ఏమనుకున్నారంటే నిజంగా ఈయన అంబేద్కర్ గారి మీద లేదంటే దళితులు మనోభావాలు దెబ్బతున్నాయి కాబట్టి ఈయనకి ఆ మాత్రం ప్రేమ అభిమానం ఉన్నది అనేసి అనుకున్నారన్నమాట. అనుకొని తర్వాత టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే కేసు పెట్టారు. కేసు పెట్టండి అమ్మా, ఇది ఎవరు చేశారో తెలియాలి కదని కేసు పెట్టిన తర్వాత అది గోవిందయ్య గారు అక్కడ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య గారే చేశారని తెలిసి ఆయన్ని అరెస్ట్ చేయగా ఇదంతా కూడా వైసీపీలో కుట్ర అని తేలిందన్నమాట. అంటే మతాలకి కులాలకి గొడవలు పెట్టి దాన్ని కూడా రాజకీయం చేద్దామని చూసే తత్వం జగన్మోహన్ రెడ్డిదని, వైసీపీ పార్టీదని అందరూ భావిస్తున్నారు. గతంలో కూడా వంగవీటి రంగా గారి తాలూకా విగ్రహానికి పేడ మెత్తి ఒక ముగ్గురు వ్యక్తులు పేడ మెత్తారు. అంటే కాపు కులస్తుల్లోనూ దళిత కులస్తుల్లోని కేవలం వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చా? మరి అంటే ఇది కన్ఫామ్ గా రాజకీయం లాగా అనిపిస్తుందండి. ఎందుకంటే కాపులు స్టేట్ లో గానీ కాపులు తర్వాత దళితులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. వాళ్ళకి గొడవలు పెడితే వీళ్ళు రాజకీయ స్వలాభం కోసం ఎన్నో చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న అంబేద్కర్ గారు చేసిన, ఆ ముందు వంగవీటి మోహన్ రంగా గారు చేసిన ఇవన్నీ అందువల్ల చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే జననాయకులు మాట. వీళ్ళకి కులాలతోని మతాలతోని సంబంధం ఉండదు. కానీ ఎలాంటి నాయకులతో కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటే అది చాలా సిగ్గుసేటుగా ఉందండి. ఆంధ్ర ప్రజలు బాధపడుతున్నారు. వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక చరిత్ర అండి, అలాగే అంబేద్కర్ గారు అన్నా కూడా ఒక చరిత్ర. అయితే ఆ రోజు ముగ్గురు దుండగులు వచ్చి మాస్కులు పెట్టుకొని మొత్తం వచ్చి వాళ్ళు చేసిన తర్వాత దాన్ని బాగా గమనించి ఆ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే కాపులతోనే చేయించారు. అంటే ఏదన్నా చేస్తే ఆ క్యాస్ట్ వాళ్ళతోనే చేయించి దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు కేసులు పెడితే మళ్ళీ కాపులే కదా, లేదంటే దళితులతో చేస్తే దళితులే కదా అని ఉంటుందని వాళ్ళు స్ట్రాటజీగా ఫాలో అవుతున్నారు. కానీ ప్రతిదీ కూడా టీడీపీ పార్టీ ఏం చేస్తుందంటే చట్టబద్ధంగా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలని చెప్పి దాన్ని కేసు పెట్టి అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దాన్ని ఖండించాలని ముక్త కంఠంతో చేస్తుంది. అందుకనే ఆ రోజు కూడా వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో కూడా జరిగింది, బయటపడింది. వైసీపీ వాళ్ళు చేశారనే బయటపడింది. అయితే వాళ్ళు కూడా కాపులే. అయితే మొన్న రీసెంట్ గా అక్టోబర్ 2న కూడా అంబేద్కర్ గారు చేసింది కూడా గోవిందయ్య గారు సర్పంచ్, ఆయన కూడా దళితుడు. అంటే వీళ్ళు ఏంటంటే కులానికి మతానికి గొడవలు పెట్టి ఇది చుచ్చులాగా పెట్టి అవి ఓట్లుగా మలుచుకోవాలని చూస్తున్నాడు. కానీ జనాలు అందరికీ కూడా తెలుసు ఎవరైతే మంచి చేస్తారనేది, ఎవరైతే ఎలాంటి కుల
కుల రాజకీయాలు చెడు చేస్తారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇది సంవత్సరంన్నరలోనే అందరికీ అర్థమైంది. తెలుగుదేశం పార్టీ అనేది మీరు ఎన్ని చేసినా సరే ఆ పార్టీకి అందరూ కూడా జేజేలు పలుకుతారు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం మీద ఎందుకు మరి బురదలే ప్రయత్నం చేస్తున్నారు మరి వైసీపీ వాళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఏదో విధంగా బురద జల్లితే ప్రజలందరూ కూడా నెగిటివ్ అవుతారని ఆలోచిస్తున్నారు తప్ప వేరే విధంగా ఏం కాదండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక స్ట్రాటజీగా ప్రజలకి అందుబాటులో ఉద్యోగాలే కాదు అన్నీ కూడా ఉండాలని ముందుకు వెళ్తున్నారు అన్నమాట. వాళ్ళని ఎక్కడైనా మనం ఆపాలి అంటే ఏం చేయాలి? కులానికి గొడవలు పెట్టాలి. అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది అందరూ కూడా ప్రజలు గమనించి దీన్ని మళ్ళీ వచ్చే ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చేస్తే ఆ 11 సీట్లు ఒక సీట్ అయిపోద్దని నేను భావిస్తున్నాను. అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన మంటలతో కాల్చిస్తూ ఉంటే ఒక మహిళ వచ్చి అక్కడ ఎవరైతే చిరు వ్యాపారం చేసుకున్నటువంటి మహిళ దళితుడైన గోవిందయ్యకి చెప్తే దాన్ని రాజకీయం చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళే తగలబెట్టి టీడీపీపై నెట్టేసి బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? సార్, ఇది మామూలుగా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఏదైనా ఎక్కడైనా మనకి ఎవరిని కూడా అందరితోటి సఖ్యతతో ఉండేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పూర్వం నుంచి వచ్చిన గత గవర్నమెంట్లో ఉన్న మూలాలు ఎంత దిగజారుడు మూలాలంటే కులాలకి చిచ్చు పెట్టడం, మతాలకి చిచ్చు పెట్టడం అనేది ఆది నుంచి వాళ్ళకి ఒక వృత్తి కింద పెట్టుకున్నారు అనుకుంటాం. మాకు తెలుస్తుంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దీనికి ఒక క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి కింద మనకి ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తి చెందేలాగా విద్వేషాలు సృష్టించేలాగా ప్రభుత్వాలు సాఫీగా నడిచే దానికి వాళ్ళకి ఇంట్లో కూర్చుని చూస్తూ ఉండలేరు. వాళ్ళకి ఏదో విధ్వంసం సృష్టించకపోతే వాళ్ళకి రోజు గడవదు. ఎక్కడక్కడ ఇక్కడ ఓ రోజు ఈ జిల్లా, రోజు ఇంకో జిల్లా, ఇంకో రోజు ఇంకా జిల్లా, ప్రతి జిల్లాలోనూ ఏదో రకంగా మంట పెట్టేసి ప్రభుత్వం మీద అలజడి సృష్టించాలనే ధీమాతోటి వాళ్ళు ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దాన్ని అణచకపోతే ఇది మామూలుగా కాదు. ప్రజలు అసలుకి ఒక విధమైన అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ మనం దీన్ని చిన్నపావైన పెద్ద కర్త కొట్టాలని, అలాంటిది ఇవాళ చిన్నదే కదా అని వదిలేస్తే రేపొద్దున్న చాలా చిచ్చు పెట్టే మార్గాలకి అన్వేషిస్తానికి ప్రతి దానికి వాళ్ళు ముందుకు వస్తానికి ఉన్నారు. ఇవాళ దళితులకి మనకు భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్నే ఇంత దారుణంగా దిగజార్చే చర్యలు తీసుకున్న వాళ్ళని ఎంత శిక్ష అయినా వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనకి అందరికీ దైవ సమానులైన రాజ్యాంగకర్త అంబేద్కర్కి ఒక డాక్టర్ ఎంతో విధమైన ఘన నివాళులు అర్పించే ప్రదేశాల్లో కూడా మనకి ఒక స్ఫూర్తిదాయకుడు. ఆయన మార్గదర్శకాలతోటి ప్రభుత్వాలు నడుస్తాయి. ఆయన రాజ్యాంగకర్త కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మీరు తుడిచిపెట్టేసే విధానాల్లో మీరు ప్రయాణిస్తున్న దాన్ని మీరు ఎప్పుడు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలాంటి అలజడి సృష్టించి ఒక ప్రభుత్వం సృష్టి ప్రభుత్వం జరిగే ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలి, ఏదైనా సైషన్ ఇవ్వాలి. అంతేకాని మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలకి దీని వల్ల ఏమి మీరు చేద్దాం అనుకుంటున్నారో ప్రజలకి మీరు జవాబు చెప్పే పరిస్థితికి మీరు సిద్ధం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీన్ని ఖండించకపోతే, ఇలాంటి చర్యలను మీరు గట్టిగా సమర్థిస్తున్నట్టు ప్రజలు గుర్తిస్తే మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు ఎక్కడో ఉండి మనం చేపిస్తున్నాం అంటే చేపించేవాడికి మరకలు అంటకుండా ఉండవు. ఎక్కడ దాని సూత్రాలు అన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఇవాళ ఇదివరకది కాదు, ఇవాళ ఎక్కడ పడితే అక్కడికి అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ సీసీ ఫుటేజీలు అన్ని చోట్ల దొరుకుతున్నారు. మీరు మొన్న సింపుల్ గా కైక్లూరులో జరిగింది ఏం చేశారు? రంగా గారి బొమ్మకి పేడ రాశారు. ఆ వేళ ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఎవరి మూలాలు ఉన్నాయని కనిపెడితే ఎక్కడికి వెళ్ళి మీకే తగులుతున్నాయి. ఆ మూలాలు మీ దగ్గర నుంచి వస్తున్నాయి. అవి మీరు ఖండించకపోతే, ఇలాంటివి చెయ్యొద్దని చెప్పకపోతే రేపొద్దున్న అది ఎక్కడికి దారితీస్తుందో, ఎలా దారితీస్తుందో మీరు కూడా ఊహించలేరు. అది మీరు చిన్నదే కదా అనుకుంటే ప్రజలు దాని చాలా నష్టపోతారు. రాష్ట్రం విధ్వంస దాంట్లోకి వెళ్ళిపోతే రేపొద్దున్న ఎవరు ఏమీ చేయలేం. ప్రజలు శాంతియుతంగా ప్రజలు ఆనందంలో పొందే విధంగా మీరు మంచి పనులు చేసుకుని మళ్ళీ మీరు కావాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమైనా ఉంటే చేయాలి తప్ప అలాగే విధ్వంసం సృష్టి ప్రభుత్వంలోకి వద్దామని ఆలోచన ఉంటే చాలా అది నిదర్శనం కాదు. అది కులాల మధ్య, మతాల మధ్య ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారే అనేసి అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా సార్, ఇది ఒక్కటే ఇప్పుడు మీకు ఒక మాట సార్, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? నేను బడుగు బలహీన వర్గాలకి మావైన
ఆయన ఎస్సీలకి మావయ్య అని చెప్తారు. ఆ మావయ్య ఎంతమందిని చంపిని ఇంటికి డోర్ డెలివరీ చేశారు, డాక్టర్ గారిని చంపారు, ఇవన్నీ చేసిన నిదర్శనాలతో ప్రూఫ్తో సహా కనపడుతున్నాయి. వాళ్ళకి ఇచ్చే సముచిత గౌరవం ఎవరో, మీ పార్టీలో సముచిత గౌరవం ఈ దళితులకి ఏ దళితులకి ఇచ్చారని చెప్పుకుంటానికి మీకుందో ఒకసారి చెప్పమని గుండె మీద చేసుకుని ఎవరిని ఎక్కడైనా ఆయన ఎదురుకుండా కూర్చొని ఇచ్చారమని, ఏ దళితులన్నా కూర్చొని ఇచ్చాడమన్నా ధైర్యంగా చెప్పుకోమనండి. ఎవరికైనా మాకు అదే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి టైంలో ఒక దళితుని మామూలు కాదు బాలయ్య గారిని మన భారతదేశంలో మనకు స్పీకర్ కింద చేసి అత్యున్నత గౌరవం ప్రధానంగా చేశారు ఆయన మన రాష్ట్రం నుంచి. మా ఎన్డీఏ కూటమిలో ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఇస్తూ వారిని పైకి తీసుకొచ్చే విధంగా ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంకా ప్రయత్నాలు ఎక్కువైనాయి. ఇవాళ మీకు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నిటిలోనూ ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితి లేకుండా సామరస్యంగా అందరికీ బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకి అందరినీ సముచిత స్థానంతో గౌరవంగా ప్రభుత్వం పాలనలో ముందుకెళ్తున్నారు తప్ప ఇదేమి విధ్వంసం చేసి విధ్వంసంగా ఎక్కడా ఏమీ లేదని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి కిందన కమ్మలపాకతో ఉంటే ఒక దుకాణం ఉంటే ఆ దుకాణంలో ఒక ఆమె పని చేసుకుంటూ అదే వ్యాపారం చేసుకుంటూ ఉంటే అక్కడ మంటలు వచ్చి సడన్గా పెద్ద ఎత్తున మంటలతో అంబేద్కర్ విగ్రహం వరకు పాక్కుంటూ పోతే దాన్ని గోవిందయ్య అనే ఒక దళిత వ్యక్తికి ఆమె చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాజకీయం చేస్తూ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే చేశారని చెప్పేసి మాట్లాడడం కరెక్టేనా? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఇది దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్న పన్నాగం ఇదంతా. ఇది ఏంటంటే ముందు నుంచి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి బాగా పూనుకున్నారు. ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తే కానీ చేసే విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి పై నుంచి ఆర్డర్స్ వస్తే చేసే విధంగా ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో నలుమూలలా అవుతుంది ఈ ప్రక్రియ అంతా. దీనికోసం మనం చాలా జాగ్రత్తగా మనం వివరించాలని కూటమి ప్రభుత్వానికి కోరుచున్నాను. అంటే ఎప్పటికప్పుడే చూసుకున్నప్పటికీ కూడా ఈ రకరకాలుగా అంటే గతంలో వంగవీటి గారి విగ్రహానికి కూడా ఇలాగే పేడ జల్లి దాన్ని కూడా రాజకీయం చేశారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయం చేస్తూ అంటే మతాల మధ్య గొడవ పెట్టే విధంగా అంటే ఏ మతస్థుల నుంచి ఆ మతస్థులకి గొడవ పెట్టేస్తే సింపుల్గా రాజకీయం చేయొచ్చు, టీడీపీ మీద నెట్టి వచ్చు అని చెప్పేసి చేస్తున్నారంటారా? అవునండి. ఇది ఏంటంటే వంగవీటి మోహన్ రంగయ్య కాదు, ఇది మొత్తం రాష్ట్రం అంతా పూనుకున్నారు. అనుచరులంతా వీళ్ళు ఒకటై వీళ్ళంతా కట్టుకట్టిన విధంగా కూటమి ప్రభుత్వం మీద బస్ పట్టిందని చూస్తున్నారు. చూసి వీధి మీద అపవాదులు వేద్దామనేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి బాగా రాష్ట్రంలో. ఇది కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పించి ఈయనకి ఎందుకు పనికి వచ్చే విషయం అయితే కాదండి. అంటే ఎందుకని అంటే ఓటు బ్యాంకింగ్ కోసం ఇదంతా విడదీయాలనే కక్ష సాధింపు చేస్తున్నారంటారా వైసీపీ వాళ్ళు? ఓటు బ్యాంకింగ్ కోసమేనండి. ఓటు బ్యాంకింగ్ కోసం నెక్స్ట్ ఎలాగైనా మనం రావాలి అనే పట్టుదలతో వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ వచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కనబట్టలేదు. వాళ్ళది ఇంకా వైసీపీ అనేది ఇంకా భూస్థాపితం అయిపోయింది. ఇంకా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎన్ని రాజకీయాలు చేసినా ఏం చేసినా సరే వచ్చే పరిస్థితి అయితే ఇంకా కనబట్టలేదు అక్కడ. ఈ మనస్సాక్షిగా చెప్పండి ఒక మాట, అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి అంత పెద్ద వ్యక్తిపై ఆయనపై ఇలాగా రాజకీయం చేయడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదండి. అతను రాజ్యాంగం రాసిన మహానుభావుడు, ఆయనపై ఇలాగా అపనిందలు వేయడం కానీ దళితుల మధ్య చిచ్చు పెట్టడం కానీ ఇది ఎంత కరెక్ట్ కాదు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం.